హలో! హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్‌వీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో, నేనైతే మీ ముందుకి వేరొక బ్లాగ్‌తో వచ్చేసాను. అమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడి. సో, నిన్న, ఈరోజు కూడా ఆవకాయ పచ్చడి పెట్టానని అనుకోకండి. వాళ్ళు పెట్టే ఐటెమ్ ఒకటే, వేసే ఇంగ్రీడియెంట్స్ కూడా ఒకటే. బట్ వాళ్ళు కలిపే విధానం అయితే వేరుగా ఉందనేసి నేను పెట్టాను. సో, ఎవరి పద్ధతి వాళ్ళకుంటది కదా! సో, ఇద్దరు వేరు వేరుగా కలిపారు. సో, దాని గురించయితే పెట్టానమాట. ఇప్పుడు ప్రాసెస్‌లోకెళ్ళిపోయినట్టయితే మామిడికాయలైతే ముక్కలు కింద కట్ చేసుకొని, దాన్ని క్లాత్‌తో నీట్‌గా తుడుచుకోవాలన్నమాట. పొర అది లేకుండా. సో, తుడిచేసుకున్నాక దానికి ఫస్ట్ ఓ బేసిన్‌లోకి తీసుకొని ఆయిల్, వేరుశనగ నూనె అయితే పచ్చళ్ళకి బావుంటదండి. సో, ఆయిల్ అయితే ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. సో, దీంట్లోకేసే మసాలా అయితే అమ్మ అయితే ముందే కలిపెట్టింది. సో, అవేంటంటే కారం, ఉప్పు, ఆవపిండి, మెంతులు, వెల్లుల్లిపాయలు. అవన్నీ వీటికి సరిపడా ఏసింది. వేసేసి కలిపేసి పెట్టింది. ఇప్పుడు ఆ ముక్కలకి ఆయిల్ పట్టించాం గదా! ఆయిల్ పట్టించిన ముక్కల్లో ఈ మసాలా అయితే ఏసేసింది. కారం, ఉప్పు అదిని. సో, ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళేసుకోండి. అండ్ ఏసేసి ముక్కలకి బాగా ఉప్పు, కారం పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. సో, ఆయిల్ అయితే ఫస్ట్ తక్కువే ఏస్తారు. ఎందుకంటే మనం ఒక జాడీలోకి తీసేసుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ కలుపుకుంటాం గదా! సో, మాకైతే అలా కలుపుతారు. మా సైడ్ అయితే మీరు ఎలా కలుపుతారో నాకు కూడా కామెంట్ చేసేయండి. తెలీదు కదా! సో, అవైతే అప్పుడు మూడో రోజు కలిపినప్పుడు ఏమన్నా తక్కువైతే ఏస్తారన్నమాట. అప్పుడు ఆయిల్ ఎక్కువేస్తారు. పచ్చడిలో మటుకు ఆయిల్ ఎక్కువుండాలి. ఎందుకంటే బూజొచ్చేస్తదన్నమాట ఎక్కువ రోజులుంటేనే. సో, నిలవ ఉంటది కాబట్టి, సంవత్సరం అంతా మనకుండాలి కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువనే ఏస్తారు. సో, అప్పుడు మూడో రోజు కలిపినప్పుడైతే అప్పుడు ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకుంటారు. ఆయిల్ కూడా ఏస్తారు. బట్ మూడో రోజు పచ్చడి కలిపాక అదే బేషన్‌లో అన్నం ఏసుకొని తింటే ఉంటదండి. సూపర్ అంటే సూపర్. చిన్నప్పుడు ఎంత పనున్నా గానీ, ఈ పచ్చడి కలిపే టయాన్ని అంటే పనంటే ఈ చదువు, ఆడుకుంటాం అన్నీ ఆపేసి, ఈ పచ్చడి కలిపే దగ్గర కూర్చుండేవాళ్ళం. నేను, మా అత్త వాళ్ళిద్దరు పిల్లలు, తమ్ముడు, మా చిన్నమ్మ గారి ఇద్దరు పిల్లలు అందరం కలిపి కూర్చుండేవాళ్ళమాట. ఎప్పుడెప్పుడు కలుపుతదా? ఎప్పుడెప్పుడు కలుపుతదా? అనేసి వెయిట్ చేసేవాళ్ళం. ఇది తలుచుకుంటే నవ్వొస్తది. బట్ ఇంకా చాలా బావుంటది మూడో రోజు కలిపినప్పుడు. ఇప్పుడు కూడా ఏసుకోవచ్చు కానీ కొంచెం చేదుంటది. ఎందుకంటే ఆవపిండి చేదుంటది గదా! సో, ఈ రోజే కాబట్టి కలిపింది చేదుంటదనమాట. అందుకనే ఈరోజు కాకుండా మూడో రోజు కలిపినప్పుడు ఏసుకుంటే చాలా బావుంటది. సో, ముక్కకు కూడా అన్నీ పడతాయి కాబట్టి ట్రై చేయండి మీరు కూడా. అదే బేషన్‌లో ఏసుకొని తింటానికి ట్రై చేయండి. నేనైతే అక్కడ లేను. లేదంటే నేను అది కూడా వ్లాగ్ తీసి పెడదును. సో, నా వీడియో కనుక